వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఇజ్రాయెల్ పై ఇరాన్ హెజ్బొల్లా భీకర దాడులకు పాల్పడే అవకాశం ఉందని యునైటెడ్ స్టేట్స్ విశ్వసిస్తోందని ఆక్సియోస్ నివేదించింది. యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ యాంటనీ బ్లింకెన్ G7 లో తన సహచరులను కూడా హెచ్చరించినట్లు నివేదిక పేర్కొంది. యుఎస్ మిత్ర దేశాలతో సమన్వయం చేసుకోవడానికి పెద్ద ఎత్తున దాడులను అడ్డుకొని శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ఇరాన్ హెజ్బొల్లాపై చివరి నిమిషం వరకు దౌత్యపరమైన ఒత్తిడిని తీసుకువచ్చేందుకు బ్లింకెన్ కాన్ఫరెన్స్ కాల్ ని ఏర్పాటు చేసినట్లు నివేదిక వెల్లడించింది. ఇటీవల హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో హత్యకు గురైన విషయం తెలిసిందే. మరోవైపు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెజ్బొల్లా సీనియర్ మిలిటరీ కమాండర్ ఫాద్ షుక్ర్ మృతి చెందాడు. హమాస్ హెజ్బొల్లా గ్రూపులకు ఇరాన్ మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు పరిణామాల తర్వాత పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంతో ఇప్పటికే ఆ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. తాజా పరిణామాలతో ఇరాన్ హెజ్బొల్లా దాడులకు దిగితే పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే అవకాశం ఉంది. ఇరాన్ ఏ క్షణంలో ఎక్కడి నుంచి దాడులు జరుపుతుందో తెలియని పరిస్థితి. 24 గంటల నుంచి 48 గంటల్లో ఎప్పుడైనా దాడులకు పాల్పడవచ్చని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలను చల్లార్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని అమెరికా వెల్లడించింది. పశ్చిమ ఆసియాలో తాజా పరిస్థితులపై సమీక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జాతీయ భద్రతా మండలితో సమావేశం అవుతున్నారు అని శ్వేత సౌధం తెలిపింది. జోర్దాన్ రాజు అబ్దుల్లాతోనూ ఆయన చర్చించనున్నట్లు శ్వేత సౌధం వెల్లడించింది. అయితే ఇజ్రాయెల్లోని ప్రముఖ వార్తాపత్రిక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన సీనియర్ సైనిక అధికారులతో సమావేశమైనట్లు పేర్కొంది. ఇరాన్ దాడులకు సిద్ధమవుతున్నట్లు సాక్ష్యాలు లభిస్తే ఇరాన్ను ఎదుర్కోవడానికి ముందస్తు దాడిని యోచిస్తున్నట్లు తెలిపింది. మొత్తంగా పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఘర్షణ పూరిత పరిస్థితులను శాంతింప చేయాలి అని ప్రయత్నిస్తున్నామని, అలా జరగని పక్షంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ తో కలిసి సిద్ధమవుతున్నామని శ్వేత సౌధం ప్రతినిధి ఒకరు తెలిపారు.